So good morning to all. So welcome to this channel. So చాలా మంది స్టూడెంట్స్ JNTH స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో మిస్సింగ్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఈ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. అసలు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, దాని గురించి అడుగుతా ఉన్నారు. ఇక ఈ మిస్సింగ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీరు వచ్చేసరికి పీడిఎఫ్స్ కానీ ఏమన్నా కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. దాంట్లో మీకు నాతో మాట్లాడేయాలని ఉంటే మాత్రం కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. బంద్ కారణంగా కొన్ని సబ్జెక్టులు చాలామంది స్టూడెంట్స్ 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ మిస్ అయ్యారు. అయితే ఎగ్జామ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మేనేజ్మెంటు యూనివర్సిటీ వాళ్ళ మధ్య జరిగింది ఏంటని నేను చెప్పాను. మళ్ళీ దాని గురించి చెప్పదలచలా, కానీ ఇంకోటి చెప్పదలిచాను మిస్సింగ్ సబ్జెక్ట్స్ది. అయితే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ అనేది యూనివర్సిటీలో ఆన్లైన్లో 2 స్టార్ట్ అయిపోయినాయి, అన్ని రెగ్యులేషన్లకు కూడా. సో మీరు రాసినవి రాయనవి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఈ రిజల్ట్స్ అనేవి మీకు సిబిటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఇక వచ్చేసరికి ఈ డిసెంబర్లో ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు మిస్సింగ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి? మరి మిస్సింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాం కదా మేము, ఇప్పుడు మరి మా రిజల్ట్స్ ఎలా వదులుతారు? వాళ్ళు అంటే సరే అన్నీ రాశారు వదులుతారు, మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, మీరు ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకటి చూసుంటారు, -1 అంటే ఆబ్సెంట్ అని, -2 అంటే విత్హెల్డ్ అని, -3 అంటే మాల్ ప్రాక్టీస్ అని. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మీరు మానేశారు కాబట్టి ఆ రోజు, అంటే వాళ్ళు ట్రయల్ చేసినా ఏం చేసినా మీరు మానేశారు కాబట్టి -1 కింద వస్తుంది అసలు. కానీ మీరు మరి రీ ఎగ్జామ్ అడుగుతున్నారు కదా, కాలేజ్ మేనేజ్మెంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇంతకుముందు యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారో మనం మాట్లాడుకున్నాం. అయితే ఒకవేళ చర్చలు కనుక సఫలమై, అంటే మళ్ళీ కనుక వీళ్ళు రిక్వెస్ట్లు చేస్తే వీళ్ళు కనుక రీ ఎగ్జామ్స్ మిస్ అయిన సబ్జెక్ట్ కనుక కండక్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంటే రిజల్ట్స్లోనేమో -1 చూపించదు, -2 చూపిస్తుంది. అంటే విత్ హెల్డ్, అంటే మీ బుక్లెట్స్ ఇంకా రాలేదని, మీ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మిస్సింగ్ సబ్జెక్ట్స్ ఇంతవరకు కండక్ట్ చేయలేదు కదా. సో అందుకని చెప్పేసి అవి పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మరి వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారా రిజల్ట్స్ అంటే? కాదండి. మీ కాలేజీకి ఎగ్జామ్స్ వెళ్ళి మీకు మెమోస్ వస్తాయి, ఇండివిజువల్ మెమోస్. ఆ మెమోస్లో మీ పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మార్కులు యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఒకవేళ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ మిస్సింగ్ సబ్జెక్ట్స్కి, సో రిజల్ట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇంత ఉంటుందన్నమాట. అయితే అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం అన్నీ పాస్ అయితే పాసు, ఫెయిల్ అయితే ఫెయిల్, అవి మాత్రం అందుట్లో ఇంక్లూడ్ అవుతాయి. మిస్ అయిన సబ్జెక్టులకి ఇలా చూపిస్తుంది అనమాట. సో అప్పుడే మీకు అర్థమైపోతుంది రిజల్ట్స్లో. ఓకేనా, మనకి ఇచ్చింది -1 -2 అని చెప్పేసి. -3 ఎవరు మాల్ ప్రాక్టీస్ కాబట్టి, కాపీ పేస్ట్ కాదు కదా అది. అయితే ఆ రెండిట్లోనే మీకు అర్థమైపోతుంది. -1 అని వచ్చింది అనుకోండి, ఇక ఎగ్జామ్ ఉండనట్టు లెక్క. -2 అని వచ్చింది అనుకోండి, అంటే ఎగ్జామ్ ఉన్నట్టు లెక్క. అంటే ఈలోపే తెలిసిపోద్ది మీకు. సో అప్పటికైనా రిజల్ట్ వస్తే మళ్ళీ మీరు టెన్షన్ పడతారుగా మాకు చూపించలేదని, అందుకని చెప్పేసి ఇది చూపిస్తారన్నమాట ఆప్షన్. ఇది జరుగుతుందండి ఓవరాల్గా. సో ఇక మీరు, నేను చెప్పింది అయితే ఇదండి. ఒకవేళ కండక్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటంటే మాత్రం సప్లీలు రాసుకోవడమే, కండక్ట్ చేయకపోతే. కానీ అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఈ రీ ఎగ్జామ్ గురించి. సో త్వరలో వస్తుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో మీకంతా మంచి జరగాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.